నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాను. మీరు వేటను నిషేధించారు, బాగానే ఉంది. మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలిని కూడా నిషేధించారా? కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పట్టు నిన్నదు అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎందుకు అతుక్కుపోతున్నారు? బయటికి వెళ్లి ఆడుకోవాలంటే గ్రౌండ్లు లేవు. ఉన్న పార్కులకు కూడా తాళాలు వేసేశారు అధ్యక్ష. అన్ని పాఠశాలలో కళాశాలలో స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నారు అధ్యక్ష. తద్వారా విద్యార్థులలో స్పోర్ట్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ఇది ఒక విప్లవాత్మకమైన బిల్లు అధ్యక్ష. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. తుఫాను తగ్గిన వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడతాయి. నా నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్న మాట, పిల్లలు మొబైల్ స్క్రీన్ కి అతుక్కుపోతున్నారు అన్నారు అధ్యక్ష. స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ కి అతుక్కుపోతున్న మాట నిజమే అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎందుకు అతుక్కుపోతున్నారు? బయటికి వెళ్లి ఆడుకోవాలంటే గ్రౌండ్లు లేవు. ఉన్న పార్కులకు కూడా తాళాలు వేసేశారు అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి అతుక్కుపోకుండా ఎలా ఉంటారు అధ్యక్ష? పిల్లల చేతి నుంచి మొబైల్ సైలెన్స్. ఈ సభకి ఒక గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. పిల్లల చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కుంటున్నారు అధ్యక్ష. మంచిదే, మరి వాళ్ళకి ఖాళీ చేతులు ఇస్తారా? ప్రత్యామ్నాయం ఏది అధ్యక్ష? ప్రత్యామ్నాయం ఏది? సోషల్ మీడియా బంద్ అంటున్నారు, అది మంచిదే. కానీ వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా ఆర్మీలో ఎంతమంది మైనార్టీలు ఉన్నారో లెక్క చెప్పమంటారా? అదే లెక్క మేము బయట పెడితే అదే లెక్కను మేము బయట పెడితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ ఈ స్థానంలో కూర్చోలేరు అధ్యక్ష. స్థానాలు మారిపోతాయి అధ్యక్ష. ఎమ్మెల్యే గారిని చర్చ పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. ముందు ఆ పిల్లల్ని బడికి పంపించి చదివించమనండి. ఆ తర్వాత మిగిలిన పిల్లల గురించి మాట్లాడుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మినిస్టర్ గారి స్పందన. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యుల లాజిక్ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. దొంగలు తాళాలు పగలగొట్టరు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన. పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష, అందుకే మేము కంపెనీల మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష. VPN పెడితే తెలుసు, అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి. ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు. కనీసం మాకు పిల్లల మీద, భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టే ఈ బిల్లు తెచ్చాం అధ్యక్ష. మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లు ఇచ్చారు. అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా? అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. అందరూ డెకోరం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి. గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి. అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష. ఇది ఒక విప్లవాత్మకమైన బిల్లు అధ్యక్ష. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. సరే, ఆ పాత ట్యాబుల్ గొడవ ఇప్పుడు ఎందుకులేండి. బిల్ ఉద్దేశం మంచిది. చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025ను ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ కూడా భాగమవుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం పాఠశాలలో కళాశాలలో క్రీడను ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. అన్ని పాఠశాలలో కళాశాలలో స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నారు అధ్యక్ష.
తద్వారా విద్యార్థులలో స్పోర్ట్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు నా సమాధానం. మన పిల్లల అభివృద్ధికి మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. పిల్లల శారీరక అభివృద్ధికి ప్రతి పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును అమలు చేయడం, క్రీడల అభివృద్ధి కొరకు కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. తదుపరి అంశం 0 అవర్. సమయం తక్కువగా ఉంది. ప్రతిపక్ష సభ్యుణ్ణి తుఫాన్ సన్నాహాలపై మాట్లాడాలని కోరుతున్నాను. మీకు 3 నిమిషాలు ఉన్నాయి. దయచేసి సూటిగా చెప్పండి. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం సీనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది. మంచిదే అధ్యక్ష. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. 7 రోజులు ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని. అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాను. మీరు వేటను నిషేధించారు, బాగానే ఉంది. మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలిని కూడా నిషేధించారా? 7 రోజులు వాళ్ళు పస్తులు ఉండాలా? వారికి భరోసా ఏది? కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పట్టు నిన్నదు అధ్యక్ష. మా డిమాండ్ ఒక్కటే. ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని ఖాతాలో సరే, మీ సమయం అయిపోయింది. మంత్రి గారు సమాధానం చెబుతారు. మంత్రి గారి సమాధానాన్ని ప్రవేశపెట్టండి. అధ్యక్ష, అరుచుకోవడం కాదు అధ్యక్ష, వినండి. మీకోసం కాదు, ఆ మత్స్యకారుల కోసం చెప్తున్నా. మీరు అడిగింది ప్యాకేజీ లేదా వృద్ధి, అది తాత్కాలికం. నేను ఇవ్వబోయేది శాశ్వత పరిష్కారం. రాసుకోండి రికార్డుల్లోనే. ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వేటను నిషేధిస్తుందో ఆ నిషేధిత రోజులను ఉపాధి హామీ పథకం పని దినాలుగా పరిగణిస్తాం. అంటే మత్స్యకారుడు ఇంట్లో ఉన్నా సరే ఆ రోజుకి ప్రభుత్వం అతని కూలి చెల్లిస్తుంది అధ్యక్ష. తుఫాను తగ్గిన వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడతాయి. ఇది కేవలం ఈ తుఫానికి మాత్రమే కాదు, ఇకపై వచ్చే ప్రతి తుఫానికి, ప్రతి నిషేధానికి ఇది వర్తిస్తుంది. ఇది నా మాట. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. తదుపరి అంశం. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను ప్రవేశపెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025ను ప్రవేశపెట్టడం.